హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శారదా ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కృష్ణాష్టమికి జరిగిన కృష్ణుడి ఉత్సవాలను గురించి, బంజారా హిల్స్లో ఉన్న బంగారు దేవాలయం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది బంజారా హిల్స్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ అండి. హరే కృష్ణ హరే రామ గోల్డెన్ టెంపుల్ అన్నమాట. మేము దీనికి కృష్ణాష్టమి రోజు దీన్ని విజిట్ చేసామన్నమాట. కృష్ణాష్టమి సందర్భంగా వచ్చాము కృష్ణుని దర్శించుకోవడానికి. ఇది హరే కృష్ణ హరే రామ టెంపులే కాదు, ఇక్కడ స్వయంగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసారంట. ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, చూస్తే మేమే ఆశ్చర్యపోయామన్నమాట. కృష్ణాష్టమి సందర్భంగా ఆ రోజు కృష్ణునికి 108 నైవేద్యాలు సమర్పించారంటండి. అంతేకాదు ఇక్కడ కృష్ణుడు 3 రకాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటాడంట. రాధా గోవిందులుగా మరియు గోదా కృష్ణులుగా, చిన్ని కృష్ణుడిగా కూడా ఆయన మనకి దర్శనమిస్తుంటాడంట. అంతేకాదండి, మనం ఆ చిన్ని కృష్ణుడికి మనం అందరం ఎంతమంది వెళ్ళినా ఎటువంటి టికెట్, ఎటువంటి ఛార్జ్ లేకుండా మనం ఆ చిన్ని కృష్ణునికి ఉయ్యాల ఊపచ్చండి. అలా ఆ భాగ్యాన్ని కూడా ఇచ్చారనమాట. మేము ఇలా టెంపుల్లోకి ప్రవేశించగానే ఇక్కడ గోశాల కనిపించింది. చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా సేవ చేసుకుంటున్నారు. చాలామంది వచ్చారు ఈ టెంపుల్కి. ఆ రోజు ఫుల్ రష్గా ఉంది. చాలా మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విశేషం మాధవుడు 3 రూపాల్లో దర్శనం ఇవ్వటం అనమాట. అంతేకాదండి, మనం ఈ గుడికి రాగానే మనకి తెలియని ప్రశాంతత వచ్చేస్తుంది. ఎందుకంటే కృష్ణుడు అనే ఆయన ఆ పిలుపు ఆడవాళ్ళ మనసులందరి మనసుల్ని దోచుకున్న కృష్ణయ్య కదండి ఈయన. ఆడవాళ్ళందరికీ అండగా నిలబడ్డాడు కదా. ఆ ద్రౌపదికి ఎలా అయితే సహాయం చేసి ఒక స్నేహితుడిలా నిలబడ్డాడో ఆడవాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఆయన అండగా నిలబడతారు. అందుకేనేమో ఆ కృష్ణయ్య ఆడవాళ్ళ మనసులందరినీ దోచేశాడు. ఇక్కడ చాలామంది చాలా రకాల సేవలు చేసుకుంటున్నారండి. ఒకళ్ళు బొట్లు పెట్టడం, ఒకళ్ళు ప్రసాదాలు పంచిపెట్టడం, అలా చాలామంది ఈ కృష్ణ సేవని చేసుకుంటున్నారనమాట. మనం ఈ క్షేత్రంలో ఓన్లీ రాధాకృష్ణులనే కాదండి, ఇలా చతుర్భుజ ఆంజనేయ స్వామిని చూడొచ్చు అనమాట. అంటే ఈయన 4 చేతులతో ఆంజనేయ స్వామి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. మనం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం రాధాకృష్ణుని దర్శించుకునే లోపు ఇక్కడ చాలామంది కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని నామజపాన్ని చేసుకుంటూ ఉంటారు. మనకెంతో ఇష్టమైన రాధాకృష్ణులు ఇదిగోండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈరోజు కృష్ణాష్టమి రోజు ఇలా రాధాకృష్ణుని చూడటం అనేది మన చాలా చాలా అదృష్టం అనమాట. నాకైతే అలానే అనిపించిందండి. ఇలా మేము రాధాకృష్ణుని దర్శించుకున్నాము, చాలాసేపే ఉండి దర్శించుకున్నాము. వీళ్ళందరూ జపం చేసుకుంటున్నారు, కృష్ణ జపం చేసుకుంటున్నారనమాట. ఇలా మనం కృష్ణుడిని రాధని మనసు నిండా నింపుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి అండి ఈయన్ని దర్శించుకోవచ్చు అనమాట. ఇలా మనం దర్శించుకుని బయటకు వెళ్ళగానే అక్కడ మనకి ఇంకొక చిన్ని కృష్ణయ్య కనిపిస్తారండి. ఆయనని దర్శనం చేసుకునే అదృష్టం అసలు మిస్ అవ్వకండి ఎవ్వరు. ఈయనది చిన్న కృష్ణయ్యని ఉయ్యాలలో పెట్టి మనం ఎవరైనా ఊపచ్చండి. మనం కృష్ణ సేవను చేసుకునే అదృష్టాన్ని మనకి కల్పించారనమాట. ఇగోండి ఈ చిన్ని కృష్ణయ్యని పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఊపుతున్నారు. ఇక్కడ చాలామంది కృష్ణుడు అలాగే గోపికల రూపంలో చాలామంది కనిపించారండి నాకు. చాలా బాగా రెడీ అయ్యి చిన్నపిల్లలందరూ కృష్ణుడి వేషాల్లో వచ్చారనమాట. ఇదంతా అయ్యి బయటికి రాగానే
ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా మనకి ఒక వాటర్ ఫాల్స్ కనిపించింది. ఇదైతే మంత్రముగ్ధుల్ని చేసేసిందండి. అందరూ అక్కడ నిలబడిపోయారనమాట. అంత బాగుంది చూడండి, కలర్స్ వాటర్తో ఎంత బాగుందో చూడండి. అసలు అక్కడి నుంచి ఎవరు కదలలేదు. ఈ వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం బయటికి రాగానే దేవాలయం చూడండి, ఎలా కలర్స్తో మంచిగా భలే కనిపించిందండి. మనకు అక్కడ రాధాకృష్ణ దర్శనం ఇచ్చారనమాట. ఈ రాధాకృష్ణుల దర్శించుకోవడానికి, సేవ చేసుకోవడానికి చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ రాధాకృష్ణ సేవ చేసుకోవడానికి చాలామంది పోటీ పడుతున్నారండి. జాబ్ చేసుకుని సాయంత్రం వచ్చి దర్శనం చేసుకుని ఇలా ప్రసాదాలు పంచడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వీడియో ఎలా ఉందండి? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శారదా ఛానల్. దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక్కసారి బంజారా హిల్స్ వెళ్ళి బంగారు దేవాలయాన్ని చూసి ఆ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామిని, రాధాకృష్ణుల్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.